నా ధైర్యం, నా దమ్ము, నా ధీమా ఏంటో చెప్తా. ఏం లేదు, మీకు అందరికీ తెలుసు. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనం. వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించుచుండిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను. ఉపయోగించి వాక్యమును స్థిరపరచుచుండెను. అది పాయింట్. ఎంత ప్రార్థన చేశాము, చాలా సుదీర్ఘ ప్రార్థన చేశామా, చాలా చిన్న ప్రార్థన చేశామా అనేది కాదు. ప్రార్థించే వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న విశ్వాసమే కార్యసిద్ధి కలిగిస్తుంది. ఒకడు అనుకున్నాడు, నా మీద చేతులుంచి నా రోగం ఉన్న దగ్గర తడవి దైవజనుడు నాకు స్వస్థత ఇస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన లోపల నుంచి బయటికి కూడా రాలా. పోయి యోర్దానులో 7 మార్లు మునిగి శుద్ధుడు అవుతాడు పొమ్మని అన్నాడు. కడుపులో మండిపోయింది. వచ్చిన ఆయన పెద్ద ఆయన, అన్నిట్లో పెద్ద, సౌండే, అధికారంలో కూడా సౌండే. మంది మార్బలాన్ని వేసుకొని బంగారు దుస్తులను తీసుకొని వచ్చాడు. కానీ సేవకుడు లోపల నుంచి బయటికి కూడా రాలా. యోర్దానులో 7 సార్లు మునగమను, ఆ కుష్ఠ జబ్బు పోయింది పొమ్మని అన్నాడు. కడుపులో మండిపోయింది. తిప్పరారథం అన్నాడు. ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు. ఎంత సేవకుడైతే మాత్రం ఎంత గర్వమా! నా అంతటి మనుషుడు వస్తే కనీసం లోపలికి పిలవకుండా సరే తీసేయి, బయట నిలబెట్టైనా కనీసం చేతులుంచి నన్ను స్వస్థపరచాల్సింది. యోర్దానులో మునిగేది ఇంతకంటే ఈ మునిగినది కాకపోతే మా దగ్గర మంచి నదులు లేవయింది అని ఆవేశంగా వెళ్తే పనివాడు చెప్పాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ పనికిరాదు. ఎట్లా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదు. అది నువ్వు ఏదైనా అవకాశం ఉన్న దగ్గర చెయ్యి. దేవుని దగ్గర, దైవ సేవకుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, వినయంగా ఉండాలి. నా యజమానుడా, దైవజనుడు ఇంకో రిస్క్ పని నీకు చెప్తే నువ్వు చేయవా? ఏం చెప్పాడు? యోర్దానులో 7 సార్లు మునగమని అన్నాడు. అట్లా కాకుండా 100 రోజుల పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అట్టనే ఉండమని అంటే ఉండాలిగా. రోగం తగ్గాలంటే అట్లాంటి పని ఏం చెప్పలేదుగా. పెద్ద మొత్తంలో డబ్బును అడిగాడా? పైసా ఆశించలేదుగా. నువ్వు తెచ్చిన బంగారు కానీ, నువ్వు తెచ్చిన దుస్తుల బట్టలు కానీ ఏమీ ఆశించలేదుగా. అసలు నువ్వు ఎట్లాంటి పొజిషన్లో వచ్చావు ఏం పట్టించుకోలేదుగా. అర్థం కాలేదా? ఆయన కకృతి మాలోహం కాదని, ఆయన డబ్బు వెంట పరిగెత్తేవాడు కాదు, నిజంగా దైవజనుడు. నీకు అర్థం కాలేదా? నువ్వు డబ్బు చూపిస్తే డబ్బుకు బెండయ్యే రకం కాదని తెలియలేదా? అధికారాలకు భయపడేవాడు కాదు, అతడు నిజముగా దైవజనుడిని నీవు గ్రహించలేదా? దైవజనుడు చెప్పింది చేయాలా అన్నప్పుడు అంతేనంటావా? అంతేనయ్యా.